ప్రభాస్ అన్న అండ్ అనురాగ్ కాంబినేషన్ లో వస్తున్న ఫౌజీ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి జస్ట్ ప్రిడిక్ట్ చేసి తెలుసుకుందాం. ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవద్దు. 2 months బ్యాక్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని అఫీషియల్ గా ఒక పోస్టర్ వదిలారు. ఇదే ఆ పోస్టర్. ఈ పోస్టర్ ని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఇది 90s టైంలో జరుగుతున్న వారని గుర్తించవచ్చు. అంటే స్వాతంత్రం రాకముందు జరుగుతున్న యుద్ధాల మీద బేస్ చేసుకుని తీసిన స్టోరీ ఇది. అనురాగ్ ఎక్కువగా ఎలాంటి స్టోరీసే తీస్తారు. ఎగ్జాంపుల్ సీతారామం స్టోరీస్ 90s టైంలో జరుగుతున్నట్టుగా ఉంటాయి. కానీ కంటెంట్ స్టోరీ విషయానికి వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు అసలు. సో అందుకే మనం ఈ ఫౌజీ మూవీని లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫౌజీ మూవీలో ప్రభాస్ రోల్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. దేశం కోసం ప్రజల కోసం పోరాడుతూ ఉంటాడు ప్రభాస్ అన్న. తన జీవితం ఇంకా వీళ్ళ కోసమే అంకితం అనుకునే టైంకి ఆ టైంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. తన ఒక ఆపద మీద ప్రభాస్ అన్నకు పరిచయం అవుతుంది. ఇది అనురాగ్ మూవీ కాబట్టి హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ వీళ్ళ ప్రేమ ప్రభాస్ అన్న వాళ్ళ తండ్రికి అస్సలు నచ్చదు. వీళ్ళ ప్రేమకు ప్రభాస్ అన్న వాళ్ళ వ్యతిరేకంగా నిలబడతాడు. అయితే అదే సమయంలో వీళ్ళ ప్రేమను చెడగొట్టడానికి రాజ్యం పని మీద బయటికి వెళ్ళమని ప్రభాస్ అన్నకు చెబుతాడు. వాళ్ళ నాన్నగారి మాటలు నమ్మి ప్రభాస్ అన్న వెళ్తాడు. ప్రభాస్ అన్న వెళ్ళగానే హీరోయిన్ వాళ్ళ విలేజ్ మీద దాడి చేపిస్తాడు. ఈ దాడి చేయించింది వాళ్ళ నాన్నగారే అని తెలుసుకున్న హీరోయిన్ ప్రభాస్ అన్నను వదిలి దూరంగా వెళ్ళిపోతుంది. ఇది తెలుసుకున్న ప్రభాస్ అన్న తనకిష్టమైన జాబు రాజ్యం వదిలేసి తన కోసం వెళ్తాడు. ఒక సాధారణ వ్యక్తిలా తన ముందుకు వెళ్తాడు. కానీ హీరోయిన్ మాత్రం కోపంగానే ఉంటుంది ప్రభాస్ అన్న మీద. కానీ ప్రభాస్ అన్న మాత్రం అక్కడే ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ కి ప్రమాదం ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు శత్రువులు ప్రభాస్ అన్న మీదకి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఏం జరిగింది, హీరోయిన్ ని అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడాడా లేదా అనేది స్టోరీ. ఈ స్టోరీ సింపుల్ గా ఉన్న అనురాగ్ డైరెక్షన్ కాబట్టి చాలా పెద్దగా చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.